హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నాస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మన రెసిపీ గ్రీన్ చికెన్. ఇది టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా 1/2 kg వరకు చికెన్ తీసుకుంటున్నాను. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయించిన జీరా పౌడర్ అండ్ అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు చికెన్కి బాగా పట్టే విధంగా కలిపిన తర్వాత దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 10 వరకు పచ్చిమిర్చి, ఒక 1 బంచ్ పుదీనా, 1 బంచ్ వరకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను కాజు కూడా యాడ్ చేశాను, క్లిప్ మిస్ అయింది. ఇది ఫైన్ పేస్ట్లో చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన కర్రీ ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని దానిలోకి కొద్దిగా స్పైసెస్ యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఆనియన్ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, అంటే బాగా వేయించిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసి పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని మనం వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి చికెన్ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలోనికి ఒక 1/2 కప్పు వరకు ఫ్రెష్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 3 to 4 మినిట్స్ తర్వాత ఒకసారి దీన్ని కలిపేసిన తర్వాత దీనిలోనికి ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మనం ఇది ఒక 15 to 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనిలోనికి కసూరి మేతి కూడా యాడ్ చేశాను. యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. 15 to 20 మినిట్స్ తర్వాత ఇప్పుడు దీనిలోనికి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను. ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని కలుపుకున్నట్టయితే ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.